ఇక వివరాలు చూస్తే మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయి భవానీ నగర్ కాలనీలో సోమవారం ఉదయం తీవ్ర కలకలం రేగింది. జనావాసాల మధ్య ఉన్న ఒక ఇంటిపై నిర్మించిన సెల్ టవర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం సెల్ టవర్కు సంబంధించిన కేబుల్ వైర్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు వేగంగా సెల్ టవర్ పైభాగం వైపు వ్యాపించాయి. మంటలను గమనించిన కాలనీ వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. స్థానికులు తక్షణమే స్పందించి ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మాకు కాల్ వచ్చింది, అబ్బాయి పంపించాము. లోపల మేము వస్తూనే ఉన్నాం. కింద ఫస్ట్ ఫ్లోర్ లో మాకు తెలియదు. ముందే బయటికి వస్తే కానీ మాకు ఫాగ్ వచ్చేంత వరకు అర్థం కాలేదు. కొంచెం ఫైరింగ్ ఎక్కువ. మీరు చూడండి ఎంత వచ్చింది. అదే సార్ ఇప్పుడు టవర్ అంటే ఓన్లీ మా ఒక్కటే ఉండదు. ఏటీసీ ఉంటుంది, రిలయన్స్ ఉంటుంది, టాటాది ఉంటుంది. పబ్లిక్ ఇబ్బంది ఉండకూడదు కదా. భయపడి ఫోన్ చేసిన మీరిచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు కదా. చెప్పండి, మేము టవర్ వద్దని కోరుకుంటున్నామని చెప్పండి అంతే. అట్ట మీరు సేఫ్టీ మెజర్మెంట్ పెట్టుకోవాలండి. ఇప్పుడు అక్కడ అయింది, ఏదో అక్కడ అయింది, చూడండి. చాలా రియల్ గా టవర్ వాళ్ళకు వాళ్ళకు కూడా ఇది అయితే కానీ వేరే అదే చెప్తున్నా కదా. చెక్ చేస్తున్నారు, ఒక 10 నిమిషాలు ఇవ్వండి. లిథియం బ్యాటరీస్ కనుక కేబుల్ వరకు ఎప్పుడు వచ్చినారు మీ వాళ్ళు? ఎప్పుడు వచ్చినారు? ఎన్ని గంటలకు వచ్చినాడు? అన్ని ఫుటేజ్ ఉంటుంది కదా. ఎన్ని గంటలకు వచ్చారు? 110 గజాలలో ఎట్లా పర్మిషన్ వచ్చింది? అసలు సెట్ బ్యాక్ ఎంత? 110 గజాలు G+1 కు G+1 110 గజాల పర్మిషన్ ఏ లెక్కలు వస్తుందండి? 30 ఫీట్ రోడ్ లో. అప్పుడంటే ఇల్లు లేవు, ఇది ఎవరిని కలిసారా తీయాలంటే? అప్పట్లో ఇచ్చారు, ఇప్పుడు తీయమని. కరెక్టే, మాకోసమే ఉంది కానీ ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్ అవన్నీ ఉండాలి కదా. మళ్ళీ ఎక్కడ ఉన్నాయి? కింది నుంచి వాటర్ కొట్టే పైకి రావాలి కదా. వాడు పైప్ వేసుకోవాల్సి వచ్చింది. ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్ ఉండాలి కదా. హాఫ్ మీటర్ దూరంలో ఇల్లు ఉంది, దానికి మినిమం డిస్టెన్స్ ఉండాలి కదా. ఫైర్ అయింది, వాళ్ళు రాత్రిపూట అదే సార్ మీరు అంటారు అలాగా.
అదే మీరు అలాగే చెప్తారు సార్, మీ ఇబ్బంది పడే వాళ్ళు మేం కదా. ఇప్పుడు ఇంటి చేయాలి సార్, మీరు తప్పదు చేయాలి. దీంతో నరకం అనిపిస్తున్నాం మేము. దీంతో ఈ టవర్ తో నరకమే అనిపిస్తున్నాం. 10 సంవత్సరాలు అయింది కరెక్ట్ గా. 10 సంవత్సరాలు 11వ సంవత్సరం నడుస్తుంది. అది అయిపోయింది మన 10 సంవత్సరాలకు. మరి మళ్ళీ రేంజ్ వల్ల అయిందో లేదో తెలియదు కానీ అప్పటికి ఇప్పటికి సినారియో కూడా మారిపోయింది కదా, రెసిడెన్షియల్స్ అంతా మారిపోయింది. అప్పుడు ఏముండే కాదు. ఇందాక ఏమన్నా